సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న వక్ఫ్ బిల్లుని మన జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు సార్. అంటే ఈయన ఫస్ట్ టైం ఇలా కేంద్ర ప్రభుత్వానికి లేదంటే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం కానివ్వండి చేయడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకు ఈ విధంగా వ్యతిరేకంగా వెళ్తున్నారు? మొన్నటి వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు అంతకు ముందు కూడా ఎప్పుడు కూడా బీజేపీ అంటగాగే ఉన్నారు కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా ప్రవర్తించలేదు. మరి ఇప్పుడు మోదీకి ధిక్కరించడం వెనుక ఉన్న ఈయన వ్యూహం ఏంటి? మోదీని ధిక్కరించటమా లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది ఈ రోజున కొత్త ఏం కాదు. మొన్న బడ్జెట్ ప్రతిపాదన సందర్భంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు చాలా సీరియస్ గానే మాట్లాడుతూ బడ్జెట్ ప్రతిపాదనల మీద చాలా మంది ఇండియా కూటమి వాళ్ళు ఏదో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లా కనిపిస్తోంది అన్న వ్యాఖ్యలు చేశారు సభలోనే ఫ్లోర్ మీద. చేసినప్పుడు వాళ్ళ మాటల్ని ఖండిస్తూ ఇదేమో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏం కాదు, అక్కడ ఆంధ్రప్రదేశ్కి ఒరగబెట్టింది ఏమీ లేదు, వీళ్ళు అప్పిప్పిస్తామనే మాట చెప్పారు తప్ప గ్రాంట్ ఇస్తామనే మాట ఎక్కడా చెప్పలేదు ఆవిడ. కాబట్టి ఇదేదో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదో ఉండి వార్చేస్తోంది కేంద్ర ప్రభుత్వం అనే అభిప్రాయం కలిగేలాగా మీరు వ్యాఖ్యానించకండి అని ఇండియా కూటమి సభ్యులను ఉద్దేశించి మాట్లాడాడు ఆయన పార్లమెంట్లో రాజ్యసభలో. విజయసాయి ఆ బయట ఉంటుంది వీడియో, ఒకసారి వెరిఫై చేసుకోండి. అంటే నిజానికి అదే టైంలో ధర్నా జరిగింది ఢిల్లీలో. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసి దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు, వీటిని ఎదుర్కోవాలి అని చెప్పి ఆయన ఢిల్లీలో ధర్నా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ధర్నా కార్యక్రమానికి ఇండి కూటమి నుంచి అఖిలేష్ యాదవ్ లాంటి నాయకులు వచ్చి హాజరై ఆశీర్వదించారు కానీ ఎన్డీఏ కూటమి నుంచి ఏ ఒక్కరో అటువైపు తొంగి చూడలేదు. చాలా కాన్షియస్గానే ఉంది కండిషన్. అలాగని చెప్పి ఆయన ఓటమి తర్వాత ఇండి కూటమి వైపు టర్న్ అయ్యి ఏం లేడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన స్పీకర్ ఎన్నిక సందర్భంగా ఓం బిర్లా ఎన్నిక సందర్భంగా ఆయన 4 ఎంపీలు ఆయనకు అనుకూలంగానే ఓటేశారు. నిజానికి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి చాలా కాలం ఆలోచించింది. పవన్ కళ్యాణ్ ప్రకటించగానే వాళ్ళు వెంటనే వచ్చే పవన్ రూట్ మ్యాప్ ఇస్తామని చెప్పలా, వెయిట్ చేసి ఆఖరి నిమిషంలో ఓకే చెప్పారు, కలుద్దాం మనం కలిసి వెళ్దామని. ఎందుకు ఆగారంటే అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ సీట్లు వస్తాయా, తెలుగుదేశం పార్టీకి క్రేజ్ ఉందా, దీని కండిషన్ ఏమిటి అనేది బేరీజు వేశారు. ఆ బేరీజు వేసి ఆ బేరీజులో కొంత ఎడ్జ్ ఉంది చంద్రబాబు నాయుడు వైపు, కొంత టర్న్ అయి ఉంది సీను. సో ఎంపీలు వాళ్ళకి కావాల్సింది. ఆంధ్రప్రదేశ్లో నెగ్గినటువంటి ఎంపీలు అందరూ తమ దొడ్లో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఎంపీలు ఎలాగో తమ దొడ్లో ఉంటారు. చంద్రబాబుకి ఎక్కువ ఎంపీలు వస్తే అవి మన అవతల కాంపౌండ్లోకి వెళ్ళిపోతే ప్రమాదం. కాబట్టి చంద్రబాబుకి మద్దతు ప్రకటించి జగన్ని బయట వదిలేసి చంద్రబాబును గెలిపించి ముఖ్యమంత్రిని చేసి ఆయన ఎంపీలను తీసేసుకెళ్ళిపోయి ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే అసలు ఆ ఎంపీలను ఇచ్చింది కూడా వాళ్లే, చంద్రబాబుకి అధికారం ఇచ్చింది కూడా వాళ్లే అనే పరిస్థితి ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యాక్ట్ ఏమిటా ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్ ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో 12.5% ఓట్లు అదనంగా లెక్కింపు జరిగింది అనేది బయటకు వచ్చింది. ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ ఈ విషయాన్ని ప్రకటించిందని చెప్పి ఉండవల్లి గారు బ్లాస్టింగ్ చేశారు. ఆల్రెడీ దాన్ని అందిపుచ్చుకుని, అంటే ఆ 12.5% ఆ 40% కలిపితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఉండే అవకాశమే లేదు. కాబట్టి టోటల్గా చంద్రబాబు విజయము లేకపోతే కూటమి విజయము, ఇది యాంత్రిక తాంత్రిక విజయముగా నిర్ధారణ జరిగినటువంటి సందర్భం ఉంది ఇప్పుడు. సో జగన్మోహన్ రెడ్డి స్ట్రెంగ్త్ సీరియస్గా దెబ్బతింది అనుకునే కండిషన్ లేదు. కాబట్టి తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేయటమో లేకపోతే మరో చోట విలీనం చేయటమో అనే కార్యక్రమం అక్కర్లేదు. మ్యాక్సిమం చేస్తే అరెస్టులు చేసుకుంటారు, లేకపోతే తీసుకెళ్లి జైల్లో పెట్టుకుంటారు. పెట్టుకోవడం వలన పోయింది ఏముంది? తన ఉనికిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఆయనకి. అందుకని రెండోది తన ఓట్ బ్యాంక్ని సెక్యూర్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అతను. ఆ ఓట్ బ్యాంకులో ఆయన క్లియర్గా ఎన్నికల సందర్భంగా తన ఓట్ బ్యాంకుని ప్రపంచానికి చెప్పేశాడు, ఎక్స్పోజ్ చేశాడు. నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ,
నా బీసీ నా మైనారిటీ అన్నాడు ఆయన. నా మైనారిటీకి ఇబ్బంది కలిగించేది అది. ఇప్పుడు వక్ఫ్కి సంబంధించి వాళ్ళు చేసుకున్నటువంటి సవరణలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, అంటే దీన్ని ఒక పథకం ప్రకారం ప్రజల మూడుని అటువైపు డైవర్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఏమిటా డైవర్షన్ అంటే, వాళ్ళకేదో చాలా ఇచ్చేస్తున్నారు, చాలా తాయిలాలు ఇచ్చేస్తున్నారు, విపరీతమైన సంతుష్టీకరణ జరిగిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం దోచిపెట్టేసింది మైనారిటీలకి, హిందువులకి ఏమీ మిగల్చలేదు. ఇది ఎంత విద్వేషాన్ని రెచ్చగొట్టారంటే, హిందూ ముస్లిం సమాజాల మధ్య అంత విద్వేషం రెచ్చగొట్టారంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళ రోజువారీ ప్రోగ్రామే అది. ఈ విద్వేషం రెచ్చగొట్టకపోతే మనకు మనుగడ లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు గంటకి ఏది దొరికితే దాన్ని పూచిక పొలం దొరికినా బ్రహ్మాస్త్రం చేసే పరిస్థితి వాళ్ళది. సంతుష్టీకరణ రాజకీయాలు కాంగ్రెస్వి. మైనారిటీలకు దోచిపెట్టేశారు. వాళ్ళు టూర్లకు వెళ్తే వాళ్ళకి, మక్కాకి వెళ్తే వాళ్ళకి రాయితీలు, తిరుపతి వెళ్ళే వాళ్ళకి రాయితీలు ఉండవు ఇక్కడ. లేకపోతే ఇక్కడ షిరిడీ సాయం చుట్టానికి వెళ్ళే వాళ్ళకి రాయితీలు ఉండవు. బస్సుల్లో రాయితీలు ఇవ్వాలి కదా తిరుపతి వెళ్ళే వాళ్ళకి, లేకపోతే అయోధ్య వెళ్ళే వాళ్ళకి, లేకపోతే ద్వారకా వెళ్ళే వాళ్ళకి, వీళ్ళకి కూడా రాయితీలు ఇవ్వండి వాళ్ళలాగా, ఎందుకు ఇవ్వరు అని ఒకటి. రెండోది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని పెట్టి మీరు దేవాదాయంలో కొంత భాగాన్ని ప్రభుత్వ అవసరాలకు వాడేసుకుంటున్నారు. మరి ఇదే ధైర్యం, ఇలాంటి చొరవే, ఇలాంటి వాడకం మీరు వక్ఫ్ బోర్డుల నుంచి వాళ్ళ డబ్బులు ఎందుకు తీసుకొచ్చి వాడరు? ప్రజోపయోగ పనులకి దేవాదాయ పేరు చెప్పి ఈ గుళ్ళ తాలూకా డబ్బులు తీసుకెళ్లి వాడేస్తున్నారు, కానీ తిరుపతి డబ్బులు వాడేస్తున్నారు, కింద తిరుమల డబ్బులు తిరుపతిలో వాడేస్తున్నారు, లేకపోతే చిత్తూరు జిల్లాకు వాడేస్తున్నారు. రామారావు గారి దగ్గర నుంచి ఉంది గొడవ, అంతకుముందు లేదు. ఈ వాడకానికి సంబంధించి వాళ్ళ డబ్బులు ఎందుకు వాడరు, చర్చిల డబ్బులు ఎందుకు వాడరు, ఇలాంటి చర్చ ఒకటి గంటకి రేపుతారు వీళ్ళు. చివరికి పరిస్థితి ఎలా తయారైందంటే భారతీయ జనతా పార్టీ పరిస్థితి, మొన్న నేషనల్ కాన్ఫరెన్స్ కాశ్మీర్ ఎన్నికలు జరగబోతున్నాయి ఇంకో 2 నెలల్లో. కాశ్మీర్ ఎన్నికలకు సంబంధించి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది నేషనల్ కాన్ఫరెన్స్. ఒమర్ అబ్దుల్లా రిలీజ్ చేస్తే ఆ మేనిఫెస్టోలో ఆయన చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పాడు. కాశ్మీరీ పండితులు వాళ్ళ రక్షణకి మేము బాధ్యత తీసుకుంటామని ప్రకటించాడు. దాన్ని హైలైట్ చేయకుండా దానిలో 2 ప్రాంతాల గురించి ప్రస్తావన ఉంది ఆ మేనిఫెస్టోలో. ఆ 2 ప్రాంతాల ప్రస్తావన ఏంటంటే, ప్రస్తావించేటప్పుడు ఏం చేశాడు ఆయన, దానికి ఆ ప్రాంతాన్ని ముస్లింలు ఒకలా పిలుచుకుంటారు, హిందువులు ఒకలా పిలుచుకుంటారు. ముస్లింలు పిలుచుకునే పేరు పెట్టి హిందువులు పిలుచుకునే పేరును కూడా పక్కన పెట్టి దానికి బ్రాకెట్ వేసాడు. శంకరాచార్య కొండ అని ఒక ప్రాంతాన్ని పిలుస్తారు, దానికి ఇంకో పేరు ఏదో ఉంది ముస్లిం దానిలో, ఆ పేరు పెట్టాడు. ఇంకొక ప్రాంతానికి కూడా అలాంటి పేరు ఏదో ఉంది, దాన్ని బ్రాకెట్లో పెట్టాడు. బ్రాకెట్లో పెట్టి ఇది చేసి 53 నాటి పరిస్థితి పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి, అలాగే 370 ఆర్టికల్ని రద్దు చేసినటువంటి పరిస్థితి మీద మేము వ్యతిరేకంగా నిలబడతాం, దాన్ని తిరిగి రిస్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, ఇవన్నీ మాట్లాడుతూ ఈ ప్రాంతాల ప్రస్తావన చేస్తూ హిందూ పేర్లను బ్రాకెట్లో పెట్టారంటే వీళ్ళు అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాలని కూడా కూల్చేస్తారు, మసీదులు పెట్టి కట్టేస్తారు. ఇదంతా ముస్లిం మయమైపోతుంది అనే భయాన్ని ఇప్పుడు ఆ మేనిఫెస్టోలో చిన్న వాక్యం, ఆ వాక్యం ఆధారం చేసుకుని విషయం చిమ్మేస్తున్నారు వాళ్ళు వాట్సాప్లో. తెల్లారలేస్తే అదే వార్త, వాట్సాప్ ఓపెన్ చేయగానే ఫాట్మని ఏమిటిది అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టో డౌన్లోడ్ చేసి చూస్తే 2 వాక్యాలు. ఆ 2 వాక్యాలకే ఇంత విషయం చెబుతున్నారు. ఇదే వీళ్ళు వక్ఫ్ బోర్డు బిల్లు సవరణకు కూడా అంత డ్రామా నడిపారు, అంత మోటివేట్ చేశారు జనాలు. ఇస్లాంకి వ్యతిరేకంగా హైందవులను మోటివేట్ చేయడం కోసం ఏం చేయడానికన్నా చేస్తున్నారు. అదేదో వాళ్ళకి ఇస్లాం మీద ద్వేషం ఉంది కాదు, ఇక్కడ ఉన్న ప్రధాన శత్రువు కనబడకుండా ఉండడానికి, ఈ దేశ ప్రజల ప్రధాన శత్రువులైనటువంటి గుజరాతీ మార్వాడీలు, గుజరాతీ బనియాలు, రాజస్థానీ మార్వాడీలు అనే విలన్లని ప్రజల దృష్టి నుంచి కనుమరుగు చేయడం కోసం ఇస్లాంను పట్టుకొచ్చి పెడుతున్నారు. ఇస్లాం వ్యతిరేకతను రెచ్చగొట్టడం ద్వారా హిందూ కన్సాలిడేషన్ చేసి ఆ హిందూ ఓట్లను తన బ్యాంకులో వేసుకోవటం. సో ఇది మైనారిటీస్ని డెఫినెట్గా హర్ట్ చేసే బిల్లు కాబట్టి నా మైనారిటీ ఓట్లు పోతాయని జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి అనుకూలంగా వేసేస్తే ఇబ్బంది పడతాడు ఆయన. అండర్ గ్రౌండ్లో ఏదైనా సహకారం అందించవచ్చు, కానీ ఈయన ఓపెన్ గ్రౌండ్లో మైనారిటీ ఓట్ బ్యాంకును
వ్యతిరేకంగా పెట్టుకోవడానికి సిద్ధంగా లేడు. అందుకని ఆయన వ్యతిరేకించాలని డిసైడ్ అయ్యాడు. ఓకే. అలాగే ఇప్పుడు అంత కాకటం వలన వచ్చిన ప్రయోజనం కూడా ఏమీ లేదు. ఎన్నికల ముందు మళ్ళీ తిరిగి కొత్త ఈక్వేషన్స్ ముందుకు వస్తాయి. ఇప్పుడెందుకు సెన్సిటివిటీస్ రెచ్చగొట్టుకోవడం అనే మూడ్లో భాగంగా వాళ్ళు వ్యూహాత్మకంగానే బడ్జెట్ సెషన్లో ఈయన మాట్లాడలే. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడలే. కేవలం విజయసాయి రెడ్డి ఒకడు అక్కడ రాజ్యసభలో మాట్లాడాడు. ఒకళ్ళిద్దరు పార్లమెంట్లో ప్రస్తావించే ప్రయత్నం చేశారు, లోక్సభలో కూడా. అయితే విజయసాయి రెడ్డి గట్టిగా మాట్లాడాడు రాజ్యసభలో. జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా ఎక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సెంట్రల్ బడ్జెట్ మీద సీరియస్ అలిగేషన్స్ ఏమీ పెట్టలా. తెలివిగా ఇప్పుడు నోరు విప్పుతున్నాడు. తన అంటే ఒకటి కాన్ఫిడెన్స్ ఏంటంటే తనకు రావాల్సిన అధికారం చంద్రబాబుకి వెళ్ళింది. ఈ 12.5% ఓట్లు నాకు పడాల్సిన ఓట్లు అడిపోయేటువంటి ఒకటి కాన్ఫిడెన్స్ నింపింది ఆయనలో. రెండోది తన ఓట్ బ్యాంకుని ఎందుకు దెబ్బ తీసుకోవాలి, వీళ్ళతో ట్రావెల్ అయ్యి రేపు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఇండియా కూటమికి ఎడ్జ్ వచ్చే పరిస్థితి ఉంటే కేంద్రంలో వీళ్ళతో ట్రావెల్ అవడం వలన తన ఓట్ బ్యాంక్ కోల్పోయి నష్టపోతాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఆయన. ఆయన మీద రకరకాల పుకార్లు ఉన్నాయి. అదేదో విలీనం చేస్తాడు కాంగ్రెస్ పార్టీలో, ఇలాంటివన్నీ అవన్నీ చేసే మూడ్లో ఆయన లేడు. రెండోది కుటుంబ పరిరక్షణ కూడా బాధ్యత తీసుకున్నాడు ఇప్పుడు ఆయన. కుటుంబ సంబంధాలు దెబ్బతిని తన కుటుంబ సభ్యులే తనకు వ్యతిరేకంగా తయారై మొన్న ఎన్నికల్లో ఓటమి పాలు చేశారు అనేటువంటి ఒక విమర్శకు కూడా దాన్ని అడ్రస్ చేయడం కోసం ఇప్పుడు వాళ్ళ మేనమామకి కడప జిల్లా బాధ్యతలు అప్పచెప్పాడు. సో రీబిల్డ్ చేసుకునేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాడు ఆయన. పార్టీని రీఆర్గనైజ్ చేసుకోవడం కోసం కసరత్తు ఏదో మొదలుపెట్టాడు. అందులో భాగంగా మాట్లాడాడు తప్ప ఆయనకేదో మైనారిటీల మీద ప్రేమ కారిపోయి కాదు. తన పార్టీని తను పరిరక్షించుకోవడానికి ఉన్న సిచ్యువేషన్లో దీనికి అనుకూలంగా వెళ్ళటం వలన జరిగే ప్రయోజనం కన్నా కూడా జరుగుతుందేమో అని భ్రమపడే ప్రయోజనం అది. కానీ ఒకవేళ దీనికి మద్దతుగా నిలబడితే అది జరుగుతుందో లేదో తెలియదు. అంటే ఎన్డీఏ నుంచి ఈయనకి ఏదైనా మేలు జరిగితే జరుగుతుందేమో అనే భ్రమతో చేయాలి సపోర్ట్. అది గ్యారంటీ లేదు. కానీ సపోర్ట్ చేస్తే ఇది పోయే గ్యారంటీ మాత్రం ఉంది. అందుకని సపోర్ట్ చేయకపోవడమే బెటర్ అని డెసిషన్ తీసుకుని ఆ మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం, ఆయన నేపథ్యం.